ప్రధాని మోదీ నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా ఇంకా కొనసాగుతోంది. 30 నిమిషాలకు పైగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రభుత్వం తరపున రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. అయితే రాహుల్ వినిపించిన డిమాండ్లను హోంమంత్రి అమిత్ షాకు జితేంద్ర సింగ్ ఫోన్లో చెప్పినట్టుగా మనకు దృశ్యాలు కనిపిస్తోంది. రాహుల్తో చర్చ తర్వాత నేరుగా అమిత్ షా దగ్గరకు వెళ్లారు జితేంద్ర సింగ్. ఇప్పటికే 30 నిమిషాలకు పైగా రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. రాహుల్ డిమాండ్లను అమిత్ షాకు ముందు ఉంచబోతున్నారు జితేంద్ర సింగ్. ప్రభుత్వం విపక్ష చర్చల్లో కీలక పరిణామం చూస్తున్నాము. రాహుల్ గాంధీతో ధర్నా విరమింపజేసేందుకు ప్రభుత్వం తరపున నచ్చజెప్పేందుకు జితేంద్ర సింగ్ 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. కానీ జితేంద్ర సింగ్ తో చర్చల తర్వాత కూడా రాహుల్ గాంధీ ధర్నా కొనసాగింది. అయితే రాహుల్ గాంధీ డిమాండ్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు పెట్టారు జితేంద్ర సింగ్. ఆ తర్వాత నేరుగా అక్కడి నుంచి అమిత్ షా నివాసానికే జితేంద్ర సింగ్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ధర్నా 3 గంటల 30 నిమిషాల నుంచి ఇప్పటి వరకు పెరుగుతోంది తప్ప కొంచెం కూడా తగ్గుతున్నట్టుగా ఎక్కడ అనిపించట్లేదు. మా ప్రతినిధి మహాత్మాతో అప్డేట్స్ తెలుసుకుందాం మాట్లాడి. మహాత్మా, నీట్ యూజీ పేపర్ లీకేజ్ కి కారణానికి నైతిక బాధ్యత వహిస్తూ, అలాగే ఇప్పుడు ఇంతమంది ఆందోళనకు కారణమైన ఒకే ఒక్క డిమాండ్, నిన్న విద్యార్థుల డిమాండ్ ఒకటే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. ఇవాల్టి కాంగ్రెస్ డిమాండ్ ఒకటే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ప్రధాని అమిత్ షా కూడా రాజీనామా చేయాలి అని. రాజీనామా చేయకుండా ఏమాపుతోంది? కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంతవరకు ధర్మేంద్ర ప్రధాన్ మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడమే ఇంత భారీ స్థాయి ఆందోళనకు కారణమైందని చెప్పవచ్చు. ఒక చారిత్రాత్మక ఆందోళన ప్రస్తుతం చోటు చేసుకుంది. దీనంతటికీ కారణం కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించడమే. అంటే కేంద్రం వాదన ఈ విషయంలో ఏముంది అని అంటే, పేపర్ లీక్ ఘటన జరిగింది, తప్పైతే జరిగింది, ఆ తప్పు చేసిన వారిని గుర్తించి కఠినంగా చర్యలు తీసుకున్నాము, అరెస్టు చేశాము, ఇందులో మంత్రిని బాధ్యుల్ని చేయడం తగదు, ఆ వెనువెంటనే రీఎగ్జామినేషన్ నిర్వహించాము అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్న వాదన. కానీ ఆ వాదనతోటి ప్రతిపక్షాలు కానీ ఇటు విద్యార్థి లోకం కానీ ఏకీభవించే పరిస్థితే లేదు అన్నది నిన్నటి ఆందోళన నుంచి మొదలుపెట్టి ఈరోజు జరుగుతున్న ఆందోళన వరకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఆ మంతనాలు సాగించేందుకు జితేంద్ర సింగ్తో పాటుగా, కేంద్ర మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్తో పాటుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా వచ్చారు. ఆ ఇద్దరు నేతలు రాహుల్ గాంధీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద అంటే ఆయన డిమాండ్లు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ యూజీ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలన్నది ఒక డిమాండ్ అయితే, విద్యార్థుల మీద లాఠీ జులిపించి వారిని గాయపరిచినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలి, ఈ ఓవరాల్ ఎపిసోడ్కి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్. దీంతో పాటు